వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో ధ్వంసం చేసిన కాకతీయుల నాటి చారిత్రక మట్టికోట శివాలయాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సందర్శించారు. కూల్చివేతకు గురైన ఆలయ ప్రాంగణంలో స్థానికులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ బడులు దెబ్బతింటున్నాయని, ఇప్పుడు ఏకంగా గుడుల విధ్వంసం జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో యాదాద్రి వంటి పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తే ప్రస్తుతం హైడ్రా పేరుతో పేదల ఇండ్లు, మసీదులు, చర్చిలు, గుడులను కూడా కూల్చివేస్తున్నారని విమర్శించారు. అశోక్ నగర్ లోని 800 ఏళ్ల చరిత్ర గల కాకతీయ శివాలయాన్ని ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశారని ఆయన అన్నారు. ఆలయ గర్భగుడి వద్ద అర్ధరాత్రి సమయంలో 24 అడుగుల లోతు వరకు భారీ తవ్వకాలు జరిపారని, ఇది స్కూల్ నిర్మాణం కోసం కాదని, గుప్త నిధుల వేట కోసమే జరిగిందని ఆరోపించారు. స్కూల్ కట్టాలంటే పగలు చేయవచ్చు, రాత్రి వేళలో ఎందుకు తవ్వకాలు చేశారు అని ప్రశ్నించారు. నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు ఇక్కడ దాకా వారు వచ్చిన ప్రత్యేక సందర్భం మీ అందరికీ తెలుసు. వారితో పాటు మా జిల్లా బృందం, మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, మాజీ చీఫ్ విప్ గారు అన్నగారు వినయ్ భాస్కర్ గారు, మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, ఆరు రమేష్ గారు, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు, అదే మా నియోజకవర్గ పార్టీ ప్రముఖులు, జిల్లా నుంచి వచ్చినటువంటి యాదరెడ్డి గారు, ఇతర ప్రముఖ మిత్రులు అందరూ కూడా వచ్చారు. వారందరూ వచ్చిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఇవాళ ఇదే రక్షణ వలయంగా ఆనాడు కాకతీయ రాజులు వారి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అయినటువంటి కిలా వరంగల్ నుంచి సొరంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి పాకాల చెరువులో స్నానం ఆచరించి వారి ఆరాధ్య దైవమైనటువంటి శైవ మతాన్ని, శివుణ్ణి ఆచరిస్తూ వారి దీవెనలు తీసుకోవడానికి ప్రత్యేకమైన శివాలయాన్ని ఇక్కడ నిర్మించిన చరిత్ర మీకు తెలుసు. ఆ చరిత్రను 800 సంవత్సరాల పైబడిన చరిత్రను కాలరాస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, స్థానికంగా ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి గారు, జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా నుంచి మొదలుకొంటే రాష్ట్రం నుంచి, డివిజన్ నుంచి మండల అధికార యంత్రాంగం వరకు కూడబలికి కుమ్మక్కై ఆనవాళ్లు చెరిపేసేటువంటి కుట్ర చేస్తూ ఒక వ్యూహాత్మకంగా గత సంవత్సర కాలం నుంచి మొదలైనటువంటి కుట్ర, ల్యాండ్ను రికార్డులు తారుమారు చేయడమే కాకుండా ఉన్న టెంపుల్ లేదని చెప్పి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి దుర్బుద్ధితో, దురాశతో బడిని కట్టేటువంటి సంకల్పం కంటే గుడిని తవ్వేయాలని, గుడి కింద ఉన్నటువంటి, గుడిలో ఉన్న లింగాన్ని తవ్వడంతో పాటు గుడి కింద ఉన్నటువంటి నిధులను మొత్తం కూడా దోచేయాలంటే కుట్ర చాలా వ్యూహాత్మకంగా, పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ఏకమై చేసినటువంటి కుట్రను బీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసింది గత వారం రోజుల క్రితం. మీరే సాక్షులు. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం. స్వేచ్ఛగా ఎవరు రావద్దు, మీడియా వాళ్ళు కూడా రావద్దు. మీడియా వస్తే ఎవరెవరు మాట్లాడుతారో వాళ్ళ యొక్క సమాచార సేకరణ చేయడం, ఎస్బీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఇక్కడే రాత్రింబవళ్లు కాపలా గాయడం, అంత భయం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సమాధానం చెప్పలేదు. ఇవాళ మిత్రులారా, ఇవాళ వచ్చిన ప్రత్యేక సందర్భం, కాకతీయ సామ్రాజ్యం అంటే మనకు ఒక పౌరుషం. మనం కాకతీయ రాజులను, పాలనను మనం తెలంగాణకు అనువదించుకొని గొప్ప స్ఫూర్తిని పొందేటువంటి మన పౌరుషం, వారి ప్రతీక ఇవాళ మనందరం కూడా గొలుసుగట్టు చెరువులు, పాకాల చెరువు, గణపురం, రామప్ప, లక్నవరం చెరువులు కూడా తవ్వి మనకు కానుకగా ఇచ్చినటువంటి మహానుభావులు. గణపతి దేవుని చరిత్ర కాలంలో ఇక్కడ నిర్మించినటువంటి అద్భుతమైన రక్షణ వలయంగా ఉండబడినటువంటి దాదాపు 40 ఫీట్ల ఎత్తు బలంగా మట్టితో కట్టినటువంటి కట్ట మీరందరూ చూశారు. అందులో ఉన్నటువంటి శివాలయాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నుంచి
అంతకంటే ముందు విద్యార్థి దశ నుంచి ఎమ్మెల్యే వరకు మొన్నటి వరకు కూడా శివాలయాన్ని అనేక సార్లు నేను స్వయంగా చూశాను. మొన్నటికి మొన్న సైనిక్ స్కూల్ ఈవెంట్ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రతినిధులు వచ్చినప్పుడు కూడా దాన్ని సందర్శించినాం. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉందని ఆ డిపార్ట్మెంట్ అధికారులతో గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రత్యేక సమీక్ష చేసి దాన్ని టూరిజం పాయింట్ తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి కూడా అనేక ప్లాన్ చేసినాం. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి. కానీ వాళ్ళ తారుమారు చేసి ఇంకో పద్ధతిలో తికమక చేసే ప్రయత్నంలో ఇవాళ అడ్డంగా దొరికిపోయినటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరో, ఇవాళ ఆ శివాలయాన్ని ధ్వంసం చేసినటువంటి దొంగలు ఎవరో తేలేదాకా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది, తీవ్రమైన ఉద్యమాల వైపు ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మాది ఒకటే డిమాండ్. ఇప్పుడు గుడి పునర్నిర్మాణం చేయాలి. గుడి కింద దవ్వినట్టు కలెక్టర్ గారు నోరు విప్పే పరిస్థితి లేదు. మా నినాదం ఖచ్చితంగా గుడి పునర్నిర్మాణం చేయాలి. తప్పు చేసి దొంగల్లా మరి ఎత్తుకపోయినటువంటి సొమ్మును తిరిగి రికవరీ చేస్తూ వారిని జైల్లో పెట్టాలి. అదేవిధంగా మంజూరైనటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తిరిగి ఇక్కడనే మరి ప్రారంభించాల పనులను వెంటనే సరిపోయేటువంటి స్థలం ఉన్నది ప్రాంతంలో. అద్భుతంగా బిల్డింగ్ కూడా పడుతుంది. ఈ పేరు మీద బడిని కొట్టేటువంటి కుట్ర చేస్తూ ఉల్టా ప్రచారం చేస్తే కాంగ్రెస్ నాయకులారా, మా నినాదం మా విధానం ఒకటే, బడి కావాలి, గుడి కావాలి. గుడి కింద గుడిలో లింగాన్ని ధ్వంసం చేసి గుడి కింద ఇలా దోపిడీ చేసినటువంటి దొంగల భరతం పట్టాలనే నినాదంతో ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు దయాకర్రావు గారు మాట్లాడతారు. జాగాలు ఉన్నాయి, ఇంకెక్కడన్నా స్కూల్ తప్పకుండా కట్టండి. మేము స్కూళ్ళకు వ్యతిరేకం కాదు. ఇక్కడ కూడా ఆ దేవాలయం పక్కన బయట ఇంకా కావలసినంత ల్యాండ్ ఉంది, ఈ జాగాలో కట్టచ్చు. పోయి ఆ గుడినే కూల్చుడు ఎందుకు, గర్భగుడినే కూల్చుడు ఎందుకు? ఆ గర్భగుడి కింద 24 ఫీట్లు పొక్క తవ్వుడు ఎందుకు అన్నదే క్వశ్చన్. ఆ తవ్వుడు రాత్రి 12 గంటలకు ఎందుకు తవ్వుడు అన్నదే క్వశ్చన్. జాగలేక కాదు కదా, చుట్టూ కావాల్సినంత జాగుంది స్కూల్ కట్టనీకి. ఇలా బడి ఉన్న కాడ గుడి కట్టచ్చు, గుడి ఉన్న కాడ బడి కట్టచ్చు, దానికి మేము అభ్యంతరం లేదు. కానీ చుట్టూ జాగని విడిచిపెట్టి పోయి గుడినే కొట్టుడు ఎందుకు, గర్భగుడిని కొట్టుడు ఎందుకు, దాని కింద 24 ఫీట్ల పొక్క దవ్వుడు ఎందుకు, అర్ధరాత్రి దవ్వుడు ఎందుకు అన్నదే ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. హరీష్ రావు మనుషులే 90% టెండర్లు రాష్ట్రంలో వేశారు. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి నాకు ఆత్మీయులే. రాష్ట్రంలో ఉండే అందరూ ప్రజలు నాకు ఆత్మీయులే. అందరికి కావాల్సిన అందరూ నాకు కావాల్సిన వాళ్ళే. మరి 90% మంది హరీష్ రావు మనుషులు ఉంటే క్యాన్సిల్ చేయి. నేనే అడుగుతున్నా కదా టెండర్లు క్యాన్సిల్ చేయమని. హ్యామ్ రోడ్ల పేరు మీద 5,000 కోట్ల కుంభకోణాన్ని నేను బయట పెట్టినా. హ్యామ్ రోడ్లలో ఒక్కొక్క టెండర్ ను 25% ఎక్సెస్ కి ఇచ్చింది, 25% ఎక్సెస్. దాన్ని బయట పెట్టింది అసెంబ్లీలో నేను కదా, దాన్ని బయట పెట్టి పోరాడుతున్నది నేను. నా మనుషులను నువ్వు నా మీద ఆరోపణ చేయడం, నా మనిషా నీ మనిషే కాదు, అది రాష్ట్ర సంపద, రాష్ట్ర ప్రజల కష్టము, రాష్ట్ర ప్రజల చెమట చుక్కలతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయము. అందులో 5,000 కోట్ల రూపాయలు 25% ఎక్సెస్ కు హ్యామ్ రోడ్ లో టెండర్లు కట్టబెడుతున్నారు. పంచాయతీరాజ్ లో R&B శాఖలో 25% ఎక్సెస్ తో టెండర్లు కట్టబెడితే 5,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు బొక్కబడుతున్నది. మరి రేవంత్ రెడ్డి నువ్వు టెండర్లు క్యాన్సిల్ చేయి. నా మనుషులు అంటున్నావు కదా, నా మనుషులను నువ్వేదో తప్పించుకుంటానని నేను ఇచ్చిపెట్టేది లేదు. నీ మనుషులా నా మనుషులా కాదు, కావాల్సింది పారదర్శకత కావాలి. ప్రజల యొక్క సొమ్ము వృధా కావద్దు. ఆ టెండర్లను రద్దు చేయి. ఆ 25% ఎక్సెస్ ఇవ్వద్దు. మన రాష్ట్రంలో 5% కంటే ఎక్కువ టెండర్లు ఎప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఇవ్వలేదు. ఆ నిబంధన దాంట్లో పెట్టు. మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. 5% ఎక్సెస్ లో దాదాపు 500 కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసింది. ఈ స్కూళ్ళకి సంబంధించి కూడా ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్ గా నియమించి, ఆ రిటైర్డ్ అధికారులు అయితే తమ చెప్పు చేతుల్లో ఉంటారని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ని పెట్టి స్కూళ్ళ టెండర్లు చేసి మొత్తం 4.96 ఎక్సెస్ కి ఇచ్చి 500 కోట్లు లూటీ చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే. ఇటు స్కూళ్లను లూటీ చేసిండ్రు, స్కూళ్ల పేరిట దేవాలయాలను కూల్చి గుప్త నిధులను కూడా లూటీ చేసే కుట్ర చేస్తా ఉన్నారు. అందుకే దీని మీద విచారణ జరపాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ ను కూడా మేము కోరుతా ఉన్నాం. త్వరలోనే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు సివిసి కూడా దీనిపైన ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా
ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ చెప్పేది ఒకటే, దేవాలయాలను పరిరక్షించండి. కేసీఆర్ గారు ఎన్నో జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించారు. కేసీఆర్ గారు దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు జరగాలని నెలకు 10,000 రూపాయలు అందించారు. అద్భుతంగా అంగరంగ వైభవంగా శిలలతో కూడిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని కట్టారు. మరి మీరు ఇప్పటికైనా ఇటువంటివి మానుకోవాలి, ఈ గుప్త నిధులపైన విచారణ జరపాలి, ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలి.